నమస్కారం. మన జిల్లా ఎస్పీ గారైనటువంటి మేరీ ప్రశాంత్ గారికి, డిఐజీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్ గారికి, ఇంకా విజిలెన్స్, ఇంటెలిజెన్స్ ఎస్పీలకు, డిఐజీలకు అందరికి కూడా నమస్కారములతో ఏసీబీ వారికి కూడా నమస్కారం. చింతమనేని జరిపించినటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడిలో మంచిగా, గొప్పగా, పవర్ఫుల్గా మీరు 6 బృందాలను ఏర్పాటు చేసి అతన్ని ఎతకటం కోసం ప్రయత్నం చేసినటువంటి మీకు కొల్లేరు నేత నమస్కారం. సార్, అతను ఎమ్మెల్యే అవ్వకముందు చింతమనేని ప్రభాకర్ 2 ఎకరాలు 2 పాడి గేదెలు ఉండేది సార్. అతను రాజకీయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాక, రాజకీయాల్లోకి వచ్చాక అతను చాలా 300 ఎకరాలు, 200 ఎకరాల నుంచి 300 ఎకరాలు కొన్నాడని, 600 పాడి గేదెలు పెట్టాడని, 4 అంతస్తులు మేడ కట్టాడని, ఎన్నో కార్లు కొన్నాడని తమరందరికీ తెలుసు. ఇతని ఆర్థిక మూలాలు ఎలా వచ్చినాయి అని కూడా ఒక్కసారి బాగా లోతుగా విచారించాలని కోరుతున్నాను సార్. మీరు గొప్పవారు. జిల్లా ఎస్పీగా మీరు వచ్చాక ఏలూరు జిల్లా ప్రశాంతంగా ఉంది. మేరీ ప్రశాంతి గారు నమస్కారం. మీ యొక్క ప్రసన్న కుమార్ గారు, కలెక్టర్ గారు కానీ, మీరు కానీ అద్భుతంగా ఏలూరు జిల్లాని పరిపాలించారు. కానీ చింతమనేని ఒకటి, నీకోసరం నువ్వు చేసేటువంటి ఈ నేరాలకు పాపం నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు 14 కుటుంబాలు బలైపోతున్నాయి. వారు పిల్లలతో, భార్యలతో ఉండి వాళ్ళు అగమ్య గోచరంలో ఉండి చాలా బాధపడుతున్నారయ్యా. నీవు చంద్రబాబు మాట అన్నావు, మీ అమ్మా నాన్న మాట వినడం అన్నావు. ఇక కార్యకర్తల మాట వినవు, ఓటర్ల మాట వినవని అందరికీ తెలుసని. కానీ అర్థం చేసుకోవయ్యా, నీవు మనిషి మారు. నయీం తెలంగాణలో సజ్జనార్ అనేవాడు ఎలా షూట్ చేసి చంపించారంటారు. మరి ఒరిజినల్గా అదే బీహార్లో అయితే అసలు పగలే ఇటువంటి పని చేస్తే మంత్రులైనా కాల్ చేస్తారంటారు అక్కడ. అటువంటిది మన భారతదేశంలోనే నీ అన్ని కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యే అనేవాడు ఎవ్వడెవరు లేరు అన్న సంగతి అందరికీ తెలుసు. నువ్వు అర్థం చేసుకుని సరెండర్ అయిపోయి ఆ ఫ్యామిలీలకు కూడా అవకాశం కల్పించినట్టు చూడవయ్యా. నువ్వు నీ కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు మోసం చేస్తూ అందరిని పీడించుకు తింటున్నావు నువ్వు. కానీ నీతోటి పాటు ఉన్నటువంటి వాడు అభంశుభం తెలియనటువంటి వాళ్ళని కూడా రౌడీ షీట్లు, వాళ్ళు పుండాకోరుల కింద తయారు చేసేసి వాళ్ళ మీద కూడా కేసులు వచ్చినట్టు ఏర్పాటు చేస్తున్నావు. ఇది నీకు తగదు చింతమనేని. నీవు ఎప్పటికైనా అర్థం చేసుకుని సరెండర్ అయిపోయి ప్రభుత్వానికి లొంగిపో. అప్పుడు నీకు మంచి జరుగుతుంది. నీవు చేసేది అరాచకం. చంద్రబాబు మాటే విననంటున్నావు, నిన్ను కన్న తల్లిదండ్రుల మాటలు విననంటున్నావు, ఓట్లేసినటువంటి ఓటర్స్ మాట ఇంకేమింటావు నువ్వు? ప్రభుత్వం అనేది, యంత్రాంగం అనేది, లాండ్ ఆర్డర్ ప్రధానమంత్రికైనా, రాష్ట్రపతి గారికైనా, ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, సామాన్యులకైనా అందరినీ రక్షణ కల్పించేది లాండ్ ఆర్డర్. గుర్తెరుకండి. లాండ్ ఆర్డర్ గౌరవించుదాం. లాండ్ ఆర్డర్కి మనం తల వంచి న్యాయబద్ధంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారములతో మీ మోర్ రామరాజు. థ్యాంక్ యూ సార్.